హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మేమైతే ఢిల్లీ టూర్కి అయితే ఢిల్లీ సెక్రటరియట్ అండ్ పార్లమెంట్ కొత్తది, అదేవిధంగా పాతది రెండు ఇక్కడే ఉన్నాయి. సో మనము న్యూఢిల్లీలో దిగిన తర్వాత అక్కడ నుంచి మెట్రో ఎక్కినట్టు డైరెక్ట్ మనం ఈ సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళొచ్చండి. అక్కడే పక్కనే స్టాప్ ఉంటుంది మెట్రోది, ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, మెట్రోలో వెళ్ళినట్లయితే. సో మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు చూడండి, ఇది పార్లమెంట్ హౌస్, ఇటు వచ్చేసి సెక్రటరియట్ ఉన్నాయి. ఓకేనా, ఇది తాజ్ మహల్ అండి నెక్స్ట్ మనం చూసింది. సో తాజ్ మహల్ వెళ్ళడం జరిగింది మేము. సో తాజ్ మహల్ పాలరాతో కట్టడం జరిగింది కదండి. సో ఇది మనకి ఎక్కడుంది అంటే ఢిల్లీలో, మనకి ఇది ఆగ్రాలో ఉంది తాజ్ మహల్ వచ్చేది. ఓకేనా, సో ఆగ్రాలో మనం చూసినట్టయితే చాలా విశాలమైన స్థలం అండి. షాజహాన్ గారు కట్టించారు ఇది. దాదాపుగా ఇది కట్టి మరి 59 years అవుతుంది అనుకుంటాను. చూడండి ఒకసారి, ఇది ముంతాజ్ మహల్ బేగం అంటే తన యొక్క భార్య జ్ఞాపకారం దీని అయితే కట్టడం జరిగింది. సో పక్కనే మనకు యమునా నది ఉంటుంది. ఇది అటు మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ మనం చూసింది ఇంతకుముందు. సో ఇక్కడ పర్యాటకులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి, ఫారినర్స్, అదేవిధంగా మన ఇండియన్స్ అందరు కూడా వస్తూ ఉంటారు. ఒక ఫోటో అయితే మనకి 50 rupees తీసుకోవడం జరుగుతుంది. 40, 50 ఒక్కొక్కలాగా ఎక్కువ ఫోటోస్ తక్కువ ఇస్తారండి. సో ఇది ఇన్సైడ్ వెళ్తున్నాం తాజ్ మహల్కి. సో లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే మనకి 250 వరకు ఉంటుంది. సో లోపల మనం ఇది ఎంట్రీ ప్లేసు, కానీ లోపల అసలు ఏమీ ఉండదండి, జస్ట్ సమాధి మాత్రమే ఉంటుంది. మ్యూజియం అని చెప్పారు కానీ మ్యూజియం అయితే ఏం లేదు. జస్ట్ లోపలికి వెళ్ళి ఆ సమాధి చూసుకుని మనం బయటకు రావడం జరుగుతుంది, అంతే అండి. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఓకేనా, ఇవన్నీ కూడా చెక్కతో చేసిన మెట్లవి. ఇదంతా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ, చెట్లు. సో అప్పటికి ఇప్పటికి చెక్ చేరకుండా ఉన్నాయి మొత్తం భవనాలు కూడా. ఓకేనా, ఎప్పుడన్నా మీరు కూడా వెళ్ళినట్లయితే మరి ఢిల్లీ టూర్తో పాటు తాజ్ మహల్ అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా. సో ఆగ్రాకి వెళ్ళాలంటే మనం ఢిల్లీ నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఆగ్రాలో మనకి ఇప్పుడైతే మెట్రో లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్యూచర్లో అయితే అక్కడ వరకు ఉంది. కొన్ని చోట్ల మనము స్టేషన్ దగ్గర నుంచి ఆటో వెళ్ళడం బెటర్ అండి, ఎందుకంటే మెట్రో కొంచెం లాంగ్లో ఉంది, స్టేషన్ పక్కన లేదు, ఆగ్రా స్టేషన్ పక్కన. ఫ్యూచర్లో అవుతుంది. ఇదంతా కూడా అప్పటికి కట్టడాలు. థ్యాంక్ యూ సో మచ్.